హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నిన్న ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది కదా, మొత్తం నా వల్లే. క్రెడిట్ మొత్తం నాదే. క్రెడిట్ మొత్తం నాదే. మీ చెప్తే నమ్మరు, మొత్తం నాదే. ఎందుకు చెప్పనా, 18 సంవత్సరాలు పోవడానికి కారణం కూడా నేనే. ఏంటి మమ్మీ ఎవడు? మ్యాటర్ ఏంటంటే, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆడడం రాదు, బౌల్ వేయడం రాదు అని మీరు అనుకోవచ్చు. అంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ నేను గ్రౌండ్లోకి వెళ్ళి ఏ మ్యాచ్ వైపు అయితే ఆడుతానో ఆ మ్యాచ్ పోద్ది. అలాగే నాకు ఇష్టమైన మ్యాచ్ ఏదైతే చూస్తానో అది కూడా పోద్ది. ఈ 18 సంవత్సరాలు ఇదే జరిగింది. నేను వరల్డ్ కప్ చూసినా, T20 చూసినా, లేకపోతే ఇండియా వన్డే మ్యాచెస్ చూసినా, టెస్ట్ మ్యాచెస్ చూసినా, నాకు ఏదైతే బాగా నచ్చుద్దో ఆ మ్యాచ్ వైపు నేను నించున్నా, లేదంటే ఆ మ్యాచ్ని నేను బాగా ఇంట్రెస్ట్గా నేను ఎంకరేజ్ చేసి ఎలాగైనా కొట్టేది ఈ రోజు మనదే, ఈ సాలా కప్ మనదే అన్నట్టు మనం అనుకుంటామా. ఇంకంతే, మనం ఏ సైడ్ అయితే మనం నించుంటాం ఆ సైడ్ మ్యాచ్ పోద్ది. ఐరన్ లెగ్ మనది ఏనప్పాదం కదా. సో నిన్న చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకొని మ్యాచ్ చూడకుండా, ఒక పోస్ట్ కూడా పెట్టకుండా, ఈ ఐపీఎల్లో ఆర్సీబీ గురించి కానీ సమ్ అదర్ పోస్టులు కానీ నేను ఏది అసలు క్రికెట్ మ్యాచ్ గురించి ఎప్పుడు ఎందుకు పెట్టను అంటే ఇదే మెయిన్ రీజన్. మనం చూసామో అది పోద్ది. నేను మ్యాచ్ చూడలే. ఈ కంట్రీలో ఉన్నావు బేటా. అసలు ఈ ఐపీఎల్ దరిదాపులు కూడా నేను వెళ్ళే. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తున్నారు, ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు, ఎక్కడ జరుగుతుంది, ఈ డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదు. ఎందుకంటే అంత పూర్తిగా వదిలేశాను. ఇంకా అంటే అరే బాబు, చాలా వరకు ఎంతో కష్టపడి ఆడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, ఈసారి మనం చూడకపోతే వచ్చే రిజల్ట్ కూడా మనం ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి చూడలేదు. మ్యాచ్ విన్ అయిపోయింది. తగ్గించుకుంటే మంచిది. అదిదా సర్ప్రైజ్. అందుకే చెప్పాను, మ్యాచ్ లాస్ట్ 18 సంవత్సరాలు పోవడానికి కారణం నేనే. ఎందుకు అన్నానంటే, నాకు మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఆర్సీబీ కాస చాలా ఎక్కువ, అంటే ఫస్ట్ ఒక 5 years క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ధోని గారి మీద చాలా అభిమానంతో ఆయన కోసం నేను క్రికెట్ మ్యాచెస్ చూశాను. ఎప్పుడైతే కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడో ఇంకా మెల్లగా కోహ్లీ వైపు మనసు డైవర్ట్ అయ్యి ఆర్సీబీ కాసి వెళ్ళింది. ఎప్పుడైతే నేను ఆర్సీబీకి సపోర్ట్ చేశానో మెల్లగా కప్పు పక్కెళ్ళిపోయింది. నేను ఈ ఇయర్ మాత్రం నేను ఆర్సీబీ మ్యాచ్ని ఒక్క పోస్ట్ కానీ పెట్టలేదు, ఒక క్లిప్ కూడా వీడియో బయట నేను చూడలేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ వస్తే వాటిని చూసుకుంటూ వెళ్ళాను, అదొక రీజను. రెండోది ఏంటంటే, నేను ఆర్సీబీ ఫ్యాన్ అని లేదు అనుకుంటే నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అని, కోహ్లీ ఆడే బ్యాటింగ్ గురించి నేను చెప్పాలి అని నేను అనుకున్న ప్రతిసారి కొన్ని చప్రీ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్ల కూడా నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయకపోవడం కారణం కూడా అదొక రీజన్. చూపిస్తా కనిపిస్తుందా? ఇది ఇక్కడ నుంచి దుంకుతా. ఈ ఇయర్ ఆర్సీబీ విన్ అవ్వకపోతే నా వల్ల మ్యాక్సిమం ఏమన్నా అయితే హార్ట్ఫుల్గా సాయి చెప్తున్నా. మ్యాక్సిమం మ్యాటర్ ఏంటంటే, ఏమైంది ఆర్సీబీ హేటర్స్ గెలవదు అని. వీడు కూడా ఈ చప్రి బ్యాచ్ చేయమంటారేమో అని భయంతోటో, లేదు అనుకుంటే ఈ చప్రి బాలతో నన్ను కూడా కంపారిజన్ చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. చూడు, ఈ వీడియో క్లిప్ చూడండి. తమ్ముడిని కోసుకుంటాను అంటాడట. ఒరే, ఉన్నది ఒకటే. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఈసారికి నా ఆర్సీబీ గెలిచిందా ఫుల్లీ కోసుకుంటా భయ. ఆర్సీబీ గెలిస్తే తమ్ముడిని కోసుకుంటాడట. అరే, ఉన్నది ఒక్కటేరా, దాని మీద ఎందుకు నీ ప్రయోగాలు? అయితే కొట్టు, లేదా వదిలే. కోసేయడమేట్రా, ఘోరంగా ఉన్నారు. తర్వాత ఈ పంజాబ్ గెలుస్తుంది, ఆర్సీబీ గెలిచిందంటే సగం గుండు గీయించుకొని మెడల్లో చెప్పులు ఆడేసుకొని బస్ స్టాండ్ మొత్తం తిరుగుతా. ఈ పిల్ల నెబ్బగడు ఆర్సీబీ గెలిస్తే గుండు కొట్టించుకొని చెప్పులు వేసుకొని ఊరల్లా తిరుగుతాడట. ఒరే,
అదేదో నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ప్రయత్నించరా, అది డెడికేషన్ ఏదో. పోవాలని కోరుకోవడం ఏంది, గుండు కొట్టించుకోవడం ఏంది, చెప్పులు వేసుకొని తిరగడం ఏంది? అరే ఏ ఊర్రా మీది? నేను ఈ చప్రి బ్యాచ్ అని దేనికి అన్నానంటే, ఈ పటాస్ ప్రసీత్ అని చెప్పేసి ఈ పేజ్ ఉన్నది కదా, ఈ కుర్రోడు ఏడుపులు పెడబొబ్బులు అయ్యప్ప మాల వేసుకొని కటౌట్ కట్టేసుకొని అయ్యప్ప మాల దీక్ష చేసాడు, బాగానే ఉంది. కేవలం ఆర్సీబీ కోసమే దీక్ష చేశానని చెప్పడం రాంగ్. అది అంటే ఆ డెడికేషన్ ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కోసమో లేదు అనుకుంటే అతని కెరీర్ కోసం చూస్తే బాగున్నాం. అందుకే ఇన్ని చెప్పరి అని నేను అన్నాను. అంటే దేవుడి మీద భక్తి ఉండొచ్చు, భక్తిని ఎవరు మనం తప్పట్టట్లేదు, కానీ దేవుడి మీద భక్తి కోసం చేసిన దాన్ని కూడా ఫాలోవర్స్ కోసం బ్యానర్ పట్టుకొని చూపించడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి, ఆర్సీబీ వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కొట్టించిన బ్యానర్ లాగా ఉంది. అది ప్రింట్ కూడా ఇంకా చాలా షైన్గా అవుతుంది ఈ బ్యానర్ పట్టుకొని. ఈ గోల్ తట్టుకోలేకే నేను మ్యాచ్ని చూడడం మానేశాను. ఓకే, ఈ సంవత్సరం ఆర్సీబీ కప్పు కొడుతుందో లేదో దేవుని అడిగి తెలుసుకుందాం మనం. స్వామి, ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ కప్పు కొడుతుందా కొట్టదా? ఒకవేళ కప్పు కొట్టకపోతే ఒక్కసారి మెరుపు వచ్చిపో అంతే. వాడు దరిద్రదేవ లాలీపాప్ తీసి ఇప్పుడు 7 గొద్దలో పెట్టాలి. ఎర్రిపోగాడు ఎన్నుకున్న కారణం. సో మీరు క్రెడిట్ అయితే మాత్రం నాకే ఇవ్వాలబ్బా. ఇన్ని సంవత్సరాలు క్రికెట్ అంటే ఇష్టం ఉండి చూసిన నేను ఈసారి చూడకపోతే ఆర్సీబీ గెలిచిందేనంటే దానికి కారణం మెయిన్ నేనే. దట్ ఈస్ ద మెయిన్. ఆ ఎజెండా కూడా నాది అదే, ఆర్సీబీ గెలవాలి. అందుకే నేను మ్యాచ్ ఈ ఇయర్ జరిగిన ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కూడా నేను చూడలేదు. ఆర్సీబీ కోసమైనా కాదు, మిగతా ఏ మ్యాచ్లు కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏ మ్యాచ్ని కూడా నేను చూడలేదు. సో క్రెడిట్ కూడా మందే. అర్థమైంది.